ఐశ్వర్యాంబిక రియల్ ఎస్టేట్ వారి నూతన వెంచర్ విజయవాడ అమరావతి రాజధాని కంచికచర్ల ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో సిఆర్డీఏ లేఅవుట్ ప్లాట్స్ డిటిసిపి ప్లాట్స్ చదరపు గజం 3,900 రూపాయల నుండి 7,900 రూపాయల వరకు. తాడేపల్లి వారధి నుండి 3 కిలోమీటర్లు. చదరపు గజం 14,500 రూపాయలు. ఇళ్ల ప్రక్కన ఇళ్ల స్థలాలు. బ్రేకింగ్ న్యూస్. ఆపరేషన్ సింధూర్పై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ట్రంప్ ట్వీట్ చేసేంత వరకు మనకు ఎవరికీ తెలియదు యుద్ధం ముగిసింది అన్నారు. ఏదో జరుగుతోందని మనం అనుకున్నాం, కానీ ఎవరికీ తెలియకుండానే ఆపరేషన్ సింధూర్ ముగిసిపోయిందని విమర్శించారు. అలాగే ఢిల్లీ బ్లాస్ట్ ఏమైందో కూడా ఎవరికీ స్పష్టత లేదన్నారు. ఎమ్మెల్యే స్థాయి కంటే మరింత పై స్థాయికి వెళ్లాలనే కోరిక ఉందని, రాజకీయంగా మళ్లీ పూర్తి స్థాయిలో యాక్టివ్ అవుతానని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ అండి. ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత దాంట్లో ట్విట్టర్లో ట్రంప్ పెట్టేంత వరకు తెలియదు ఆ యుద్ధం ఆగిపోయిందనే విషయం. మనమంతా ఏందో జరిగిపోతుందని మనం అనుకుంటా అంటే ఆ ట్విట్టర్లో పెట్టేంత వరకు మనకు తెలియదు అనమాట ఆపరేషన్ సింధూర్. ఇంకేంది అన్నిటికంటే ఏషియా కప్లో తిలక్ వర్మ ఏదో కొట్టి గెలిపిస్తే పిఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 అని పెట్టినారు. ఇది యాడికెనుకోలో ఢిల్లీ బ్లాస్ట్ సంగతి ఏమైందో తెలియదు. మనకి ఇవన్నీ పట్టవు, మనకి దీని గురించి ఆలోచించడానికి టైం లేదు. చెప్తున్నాం కదా, రూపాయి వాల్యూ 91 ఎంతో అయిపోయింది. మామూలుగా మనం మాట్లాడుతుంటే ఏమంటా అంటే మా మా ఫ్రెండ్ అమెరికాలో ఉంటాడు డాక్టరు. వాడేమంటున్నాడంటే ఇప్పుడు రే మీరు ఇంకొక 5 ఏళ్ళు కానీ ఇట్లే కానీ డాలర్ పెరుగుతా పోతే మేము 5 ఏళ్ళు కానీ ఇక్కడ కష్టపడితే ఇండియాలో వచ్చి సెటిల్ అయిపోవచ్చు, ఇంకా రిటైర్మెంట్ లైఫ్ అంతా అక్కడే గడిపేయచ్చు అని. ఎందుకంటే ఇంకా ఆ విధంగా పోతుంది. మనకు అవన్నీ పట్టవు కదా, డాలర్ రేట్ ఎట్లా పోతేనేమి, మన ఇండియా వాల్యూ ఎట్లా ఉంటుంది అనేది చూస్తేనేమి, ఇవన్నీ అవసరం లేదు కదా. మనం పోతానాం, జరిగిపోతుంది, ఇది అయిపోతానని. సో కేసెస్ని ఆ విధంగా దగ్గర ఇప్పుడు 5-6 కేసులను చంద్రబాబు నాయుడు గారు తను లేదు అని చెప్పేసి తీర్చుకునే ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతవరకు ఇంకా అది రాలేదు, ఏదో జరుగుతుంది. కానీ ఇట్స్ కంప్లీట్లీ హైలీ ఇన్ఫ్లుయెన్సింగ్ దెమ్. సో సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా దాని మీద ఎవరు కోర్టుకు పోయినా కానీ, సుప్రీంకోర్టుకు పోయినా కానీ డెఫినెట్గా బెయిల్ అనేది క్యాన్సిల్ కావాల్సిన విషయం. సరే, అన్నీ మన చేతుల్లోనే నడిచిపోతున్నాయి కదా, ఇంతకుముందు ఏ విధంగా నడుస్తాడో ఇవన్నీ కూడా. సో వాటన్నిటిని కూడా చూసుకోవాల్సిన బాధ్యత. సో ఐ విష్ 2026 విల్ బీ హ్యాపీ టు ఎవర్ వన్. రిక్వెస్ట్, నేనైతే రెగ్యులర్గా దీనిలో మాట్లాడుతూ ఉంటాను ఇక మీదటి నుంచి. సో వారానికి 10 రోజులకు ఒకసారైనా డెఫినెట్గా కరెంట్ అఫైర్స్ నాకు తెలిసినది, నాకు తోచినది, మా పార్టీలో కావచ్చు, బయట కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతూ ఉంటాను. మా పార్టీది అయితే ముందే చెప్పేసినాను ఎక్కడ తప్పిదాలు జరిగినాయి, ఎక్కడ జరిగినాయని. ఇప్పుడు పాలకులు చేసే దాంట్ల మీద డెఫినెట్గా క్వశ్చన్ చేస్తూ ఉంటాం. మా ధర్మవరానికి వచ్చేకల్లా కూడా మా గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటున్నారు, అది కూడా తొందరలోనే కూడా మొదలు పెడతాము జనం దగ్గరికి. విల్ సీ వై పబ్లిక్ ఏ విధంగా రియాక్ట్ అయినారు, ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అని చెప్పేసి చూసినాం. కేతిరెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా కేతిరెడ్డికి గట్టి కౌంటర్లు ఇస్తున్నారు బీజేపీ నాయకులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ కేతిరెడ్డి కామెంట్స్ ఇప్పుడు బీజేపీలో ఎట్లా రియాక్షన్స్ వస్తాయి బీజేపీ నుంచి? సో ఈ సమయంలో ఆయన చెప్పారు, ఎవ్రీ 10 డేస్కి ఒకసారి నేను సోషల్ మీడియా వేదికగా పాలిటిక్స్ మాట్లాడుతుంటాను, దేశ పాలిటిక్స్, స్టేట్ పాలిటిక్స్ మాట్లాడుతున్నాను అని చెప్తున్నారు. సో కేంద్ర ప్రభుత్వం గురించి, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి, ఆపరేషన్ సింధూర్ గురించి కేతిరెడ్డి చేసిన కామెంట్స్ పట్ల బీజేపీ నుంచి వస్తున్నటువంటి రియాక్షన్స్ ఏంటి? ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మరొకసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఆపరేషన్ సింధూర్ గురించి ఏదైతే గతంలో ఎవరికి తెలియకుండా, మనకు కూడా తెలియకుండా ట్రంప్ చెప్పే వరకు మనకు ఎవరికి తెలియదంటూ కూడా ఆయన ఆపరేషన్ సింధూర్ గురించి, అలాగే గుడ్ మార్నింగ్ ధర్మవరం ని కూడా మరొకసారి మొదలు పెడతానంటూ కూడా ఆయన సోషల్ మీడియా వేదిక వెల్లడించారు. అయితే ఎప్పటి నుంచి మొదలు పెడతారనేది కూడా తెలియదు. అయితే ఆపరేషన్ సింధూర్ వ్యాఖ్యల పట్ల బీజేపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో కూడా ఫైర్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ధర్మవరంలోని ఇతర ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులకు నెటిజన్లు కౌంటర్ ఇస్తూ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముయ్యలేదు అంటూ కూడా ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు తెలియకపోతే తెలుసుకోండి కేతిరెడ్డి గారు అంటూ కూడా
చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ వ్యాఖ్యల పట్ల బీజేపీ నాయకులు ఇంకా ఎవరైనా స్పందిస్తారు, ముఖ్య నాయకులు ఎవరైనా స్పందిస్తారని కూడా వేచుకోవాల్సింది. ఎందుకంటే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, అందులో పబ్లిక్ లో ఎక్కువగా కూడా నానుతూ ఉండే ఎమ్మెల్యే కాబట్టి ఇలాంటి వ్యక్తులు చేసే మాటలు ఎక్కువ కూడా వైరల్ గా మారుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు బీజేపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా మనకు వేచి చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.